షోరూమ్ దగ్గరికి వస్తుండగా స్కూటర్లో భయంకరమైన సౌండ్లు వినిపించి చిన్నగా తనలో తను నవ్వుకున్నాడు. ఈ సర్వీస్ అయిపోయింది, ఇంకెన్నాళ్ళే, నాకు లాటరీలో కారు రాగానే నేను ఉల్లిపాయల వాడికి వేసేస్తాను అని మనసులో అనుకొని స్కూటర్ పార్క్ చేశాడు. షోరూమ్ వాళ్ళు పెట్టిన కార్లు చూసి ఆనందరావు మతిపోయింది. ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి. గబాలన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవాలనిపించింది. మరు నిమిషంలో తన పిచ్చి ఆలోచనకి తనకే నవ్వు వచ్చింది. ఒకసారి వెళ్ళి కారు మీద చెయ్యి వేసి చూడాలనిపించింది. కానీ దాని ఆరాటం చూస్తే అందరూ నవ్వుతారేమో. ఎందుకు ఎలాగూ లాటరీలో కారు వచ్చాక తన ఇంటి ముందే ఉంటుంది, ఎన్నిసార్లైనా పట్టుకోవచ్చు అని అనుకుంటూ షోరూంలోకి అడుగులు వేసి, చూడు సీత, నీకు కానీ పిల్లలు కానీ ఎంత మంచి బట్టలు కావాలన్నా తీసుకోండి, 500 300లో కొనవలసిన పని లేదు, వేలల్లో ఉన్నా పర్వాలేదు, మనకు 10,000 బిల్లు అవ్వాలి అన్నాడు.